హాయ్ అండి. నేను సుమిత్ర. ఇవాళ నేను పప్పు చెక్కలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. దానికి ఆహ్, తడిపిండి ఉంటుంది గదా! అరిసెల పిండి. ఆ పిండి తీసుకున్నాను. 1 ½ కిలో పిండి ఉంటుంది. ఈ రైస్ పిండి. దానికి ఒక గ్లాస్ మైదా తీసుకున్నాను. ఆ మైదాని ఈ విధంగా స్టెయిన్ చేసుకొని దట్టుంటుంది గదా! అందుకని కంపల్సరీ స్టెయిన్ చేసుకోవాలి. స్టెయిన్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు శనగపిండి కూడా తీసుకుంటున్నాను నేను. శనగపిండి 2 గ్లాసెస్ తీసుకుంటున్నాను. శనగపిండి, రైస్ పిండి, మైదా పిండి 3 పిండిలు కలిపి నేను పప్పు చెక్కలు ప్రిపేర్ చేయబోతున్నాను ఇప్పుడు. బాగుంటాయండి, మంచి క్రిస్పీగా చాలా టేస్ట్ ఉంటాయి. ఈ విధంగా చేస్తే మనం నార్మల్గా పిండి పట్టించుకొని దాంట్లో ఏమేయకుండా మసాలా వేసేసుకొని చేసేస్తాము కదా, అట్లా కాకుండా ఈ విధంగా చేసుకుంటే సూపర్ ఉంటాయి. అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఈ విధంగా అంతా కలిసే విధంగా ఇప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పుని తీసుకుని, పెసరపప్పు కానీ పచ్చిశనగపప్పు కానీ తీసుకోవచ్చు. ఇంకా సగ్గుబియ్యం కూడా, సన్న సగ్గుబియ్యం నానబెట్టుకొని వేసుకుంటే కూడా బాగుంటుంది. నేను సగ్గుబియ్యం వేయలేదు. ఈ పెసరపప్పుని వేసేసుకొని మనకు రుచికి సరిపడా సాల్టు వేసుకొని కలుపుకోవాలి. అంతా ఒకసారి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, కారము, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, చిన్న అల్లం ముక్క, సాల్టు వేసి మిక్సీ పట్టుకున్నాను నేను. ఈ కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. కరివేపాకు వేయలేదు, ఆ ఫ్లేవర్ నాకు నచ్చదు ఉప్పు చెక్కల్లోకి. అందుకని ఈ మసాలా వేసుకొని అంతం కలిపేసుకొని వేడి నూనె కానీ వనస్పతి ఆయిల్ ఉంటుంది కదా, అది కానీ వేసుకోవచ్చు. నేను నూనె వేసుకుంటున్నాను. కాసుకొని బాగా వేడైన తర్వాత వేడిగా ఉన్నప్పుడు వేసేయాలి ఇందులోకి. అంతా ఒకసారి మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకొని మనం ఇప్పుడు అంతా కలిసిపోయిన తర్వాత కొంచెంగా నీళ్ళు కలుపుకుంటూ మనం పప్పు చెక్కలు అయితే ఎలా వేసుకుంటామో ఆ విధంగా పిండి కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకొని పప్పు చెక్కల్ని వత్తేసుకోవాలన్నమాట. మనం పప్పు చెక్కలు ఉప్పు చెక్కలండి, సూపర్ ఉంటాయి. కొంచెం లూజ్గా మనం ఒత్తుకుంటేనే బాగుంటాయి అన్నమాట. లూజ్గా పిండి ప్రిపేర్ చేసుకుంటేనే బాగుంటుంది. ఈ విధంగా ఒత్తేసుకొని చిన్న సైజెస్లో వేసుకుంటేనే బాగుంటుంది. చక్కగా బాగా మనకు రోస్ట్ అయిపోతాయి, చక్కగా ఉంటాయి కూడా, వస్తాయి కూడా, పెద్దగా కాకుండా. ఇలా ఒత్తుకొని మధ్యలో హోల్ వేసుకొని ఆయిల్లో వేసేసుకోవడమే. చూస్తారు కదా ఎలా వస్తున్నాయో, అంతే అండి. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఈ పిగ్గా రెడీ అయిపోయే పప్పు చెక్కలు రెడీ అయిపోయాయి మనకి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ముందుగా నేను పెట్టే వీడియోస్ అన్నీ మీరే ముందుగా చూడొచ్చు. చాలా బాగున్నాయండి, మంచి టేస్ట్ ఉన్నాయి. చూసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ట్రై చేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.